హైదరాబాద్ బల్దియాకు బాస్లు వస్తున్నారు, పోతున్నారు. ఏడాది కాలంలోనే ముగ్గురు కమిషనర్లు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు బల్దియాకు నాలుగో కమిషనర్ నడిపిస్తున్నాడు. ఏ ముహూర్తాన వాళ్ళు జిహెచ్ఎంసీ ఆఫీస్లో అడుగు పెడుతున్నారో కానీ కాంట్రవర్సీలు, వివాదాలకు కేర్ ఆఫ్గా మారుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా బల్దియా బాస్ ఆర్వి కర్ణన్ తీరు వివాదాస్పదంగా మారుతుంది. ఇప్పటికే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు, ఆయన వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు ధర్నాకు దిగడం బల్దియాలోనే హాట్ టాపిక్ అయింది. గ్రేటర్ కమిషనర్లకు కాలం కలిసి రావడం లేదా? అసలు బల్దియా బాస్లకు ఏమవుతుంది మనం చూద్దాం. తెలంగాణకు తలమానికంగా ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని శాసించే బల్దియా బాస్లు ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికే నలుగురు కమిషనర్లు మారారు. రోనాల్డ్ రోస్ తర్వాత ఆమ్రాపాలి, ఇలంబర్తి, ఇలా కమిషనర్లు వస్తున్నారు, అలా చూస్తుండగానే వెళ్ళిపోతున్నారు. ఇక తాజాగా కమిషనర్ బాధ్యతలు చేపట్టిన ఆర్వి కర్ణన్ చుట్టూ వివాదాలు చుట్టుకుంటున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ తరచూ కమిషనర్లు మారుతుండడంతో బల్దియా పరిస్థితి గందరగోళంగా మారింది. ఇలంబర్తి కమిషనర్గా ఉన్నప్పుడు లోపాలను సరిదిద్ది అడ్డగోలు వ్యవహారాలకు చెక్ పట్టే ప్రయత్నం చేశారన్న చర్చ జరిగింది. అనేక అంశాలు గాడిన పడుతున్నాయన్న సందర్భంలోనే అనూహ్యంగా ఆయన్ను బదిలీ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రోనాల్డ్ రోస్, ఆమ్రాపాలి కూడా జిహెచ్ఎంసీని అర్థం చేసుకుని గాడిలే పెట్టే టైంలోనే బల్దియా నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తరచుగా కమిషనర్లను మార్చడం, అభివృద్ధి పనులు నిలిచిపోవడం, నిధుల కొరత కారణంగా జిహెచ్ఎంసీలో పాలన పడకేసే పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా జిహెచ్ఎంసీ కమిషనర్గా వచ్చిన ఆర్వి కర్ణన్ తీరుపై ఏకంగా ఉద్యోగులు ఆందోళన చేయడం చర్చనీయాంశమవుతోంది. గతంలో ఏ కమిషనర్ తీరుపై కూడా ఉద్యోగులు నేరుగా ఆందోళనకు దిగిన దాఖలాలు కనిపించడం లేదు. శానిటేషన్లోని పర్మనెంట్ కార్మికులకు, శానిటరీ సూపర్వైజర్లకు బయోమెట్రిక్ పెట్టాలని నిర్ణయించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాదు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు, బిల్ కలెక్టర్లకు ట్రేడ్ లైసెన్స్ జారీ, అడ్వర్టైజ్మెంట్ ఫీజు వసూలు పనులు కమిషనర్ కర్ణన్ అప్పగించారు. నిబంధనల ప్రకారం ఆ పనులు లైసెన్స్ ఆఫీసర్లు లేదా మెడికల్ అధికారులు చేయాల్సి ఉండగా తమకెందుకు అప్పగిస్తున్నారంటూ కార్మికులు రోడ్డెక్కారు. కమిషనర్ చేసిన ఈ మార్పు ఇప్పుడు బల్దియాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు మాన్సూన్ టీమ్స్ కోసం ఈసుజీ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచిన సమయంలోనూ కర్ణన్పై ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో వర్షాకాల ఎమర్జెన్సీ బృందాలను ఏకంగా జిహెచ్ఎంసీ నుంచి తప్పించి సర్కారు ఆ బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. ఇక శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ జవాన్లకు బయోమెట్రిక్ పద్ధతిలో అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించడం పైన తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అడిషనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడిషనల్ కమిషనర్లుగా ఉన్న నలుగురు అధికారులు ఇద్దరిని ఎంఏయుడికి పంపించగా మరొక ఇద్దరిని జాయింట్ కమిషనర్లుగా నియమించగా వాళ్ళిద్దరూ తమ పోస్టులను తగ్గించారనే అసంతృప్తితో లాంగ్ లీవ్పై వెళ్ళిపోయారు. మరోవైపు వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో ఒకేసారి 20 మందికి పైగా డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. ట్రాన్స్ఫర్లతో కొత్తగా వెళ్లిన ప్రాంతాల్లో వర్షాకాల ఇబ్బందులను పరిష్కరించడంలో సదరు డిప్యూటీ కమిషనర్లు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. బదిలీల విషయంలో కూడా కమిషనర్ అత్యుత్సాహంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీలో పనిచేసే ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు 2 పనులను అదనంగా కేటాయిస్తూ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఇంతకాలం లైసెన్స్ ఆఫీసర్లు వసూలు చేసే ట్రేడ్ లైసెన్స్ ఫీజు బాధ్యతను బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు అప్పచెపుతూ అడ్వర్టైజ్మెంట్ ఫీజులు కూడా వారే వసూలు చేయాలంటూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఏకంగా కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. వేల కోట్ల రూపాయల ఆస్తి పన్నులు వసూలు చేయడానికి తమకు టైం సరిపోవడం లేదని, కొత్తగా ఈ పనులు అప్పచెప్తే ఎలా పని చేయాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పని పెరిగిపోగా మరొక వైపు టార్గెట్లు రీచ్ కావడం లేదంటూ మెమోలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారం ఇతరులు చేయాల్సిన పనులను తమతో చేయించడం ఎంతవరకు సమంజసమంటూ వారు ప్రశ్నిస్తుండగా వారి వాదనలోనూ నిజముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎవరితో ఏ పని చేయించుకోవాలన్న అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల ముందు కమిషనర్ కర్ణన్ తీసుకుంటున్న నిర్ణయాలు సర్కారుకు సమస్యగా మారే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల దాకా అయినా ప్రస్తుత కమిషనర్ ఉంటారా, లేదా అనుభవజ్ఞులు ఎవరైనా 5వ అధికారిగా కమిషనర్గా సర్కార్ దింపుతుందో చూడాలి మరి.